యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబా ప్రెసిడెంట్ అవుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు సార్. ట్రూత్ సోషల్లో సౌండ్స్ గుడ్ టు మీ అంటూ ఒక పోస్ట్కు రీపోస్ట్ కూడా చేసిన పరిస్థితి. ఏంటి సార్ నెక్స్ట్ టార్గెట్ క్యూబా అయినా? నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని ఆల్రెడీ చెప్పేశాడు కదా మీకు. క్యూబా నెక్స్ట్ అని కాదు, కొలంబియా కావచ్చు, క్యూబా కావచ్చు, మెక్సికో, ఇలా అన్ని దేశాలు, డెన్మార్క్లకు కూడా హెచ్చరికలు జారీ చేశాడు. సో క్యూబాకి అయితే ట్రంప్ ఓపెన్గానే చెప్పాడు కదా, మీరు తొందరగా నాతో డీల్ కుదుర్చుకోండి, లేకపోతే ఇట్ విల్ బి టూ లేట్ అని. అంటే అమెరికాకు లొంగిపోండి, మాకు క్యూబాను అప్పచెప్పుకోండి, మేమేమి ఇంటర్ఫేర్ కాము, గ్రీన్లాండ్ మాకు ఇచ్చేయండి, లేకపోతే మేము మిలిటరీ చర్య తీసుకుంటాం, మీరు చెప్పినట్టు వినకపోతే మేము అంతు చూస్తామని ఇప్పుడు కొలంబియాకు కూడా హెచ్చరించాడు. సో ఇందులో మార్కో రూబియో ఏంటంటే ఇతను క్యూబన్ ఆరిజిన్, ఫారెన్ మినిస్టర్ అంటారు, మన దగ్గర ఫారెన్ మినిస్టర్ అంటారు, అమెరికాలో సెక్రటరీ అంటారు. ఇతను క్యూబన్ ఇమ్మిగ్రెంట్, అంటే అమెరికాకు వలస వచ్చిన క్యూబన్ కుటుంబంలో పుట్టాడు. సో హిస్ పేరెంట్స్ ఆర్ క్యూబన్ ఇమ్మిగ్రెంట్స్ వారు. అందువల్ల తనకి క్యూబన్ ఆరిజిన్, ఇప్పుడు మీకు మన ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్ అంటాం కదా, సో అలా ఇది క్యూబన్ ఆరిజిన్ అమెరికన్, అందువల్ల క్యూబా ప్రెసిడెంట్ అని చెప్పడం అన్నట్టు. సో మీకు అందువల్ల అతను క్యూబా ప్రెసిడెంట్ అవుతాడని చెప్పడం ద్వారా అమెరికా మేము ఆక్రమించుకుంటామని ఇండైరెక్ట్గా చెప్పడమే. ఇప్పుడు వెనిజులాలో మేమే ప్రభుత్వాన్ని రన్ చేస్తామని చెప్పాడు కదా, సో ఇప్పుడు ఇక్కడ కూడా మేమే క్యూబాలో కూడా ప్రభుత్వాన్ని రన్ చేస్తాం అని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. వాస్తవంగా ఆ ట్వీట్ ఎవడో ఏదో సోషల్ మీడియాలో ఎలాంటి అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కావాలని ఆశిస్తున్నాం కాదు, అయ్యారనే. మార్కో రూబియో క్యూబా ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మిస్ఇన్ఫర్మేషన్, అది ఒక తప్పుడు సమాచారాన్ని కావాలని ఒక వదంతులు వ్యాపించడానికి చేసిన పని. దానికి దేశ ప్రెసిడెంట్ ట్వీట్ చేసి సౌండ్స్ గుడ్ టు మీ అంటే ఇతర దేశాల అధినేతల్ని కూడా మా అమెరికన్లు తీసుకొచ్చి పెడతామని, రేపు ఇండియాకు మీకు తులసి గబార్డో, లేకుంటే వివేక్ రామస్వామో, లేదంటే ఉషా వ్యాన్స్ను మేము ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని ఎవరైనా అన్నారు అనుకోండి, సౌండ్ గుడ్ టు మీ అని ట్రంప్ అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఉషా వ్యాన్స్ తెలుగు అమ్మాయి కావచ్చు, బట్ విల్ వి ఎలో ఇట్? ఉషా వ్యాన్స్ అవర్ సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో ఒప్పుకుంటామా? అసలు అర్థం ఉండాలిగా లాజిక్ ఏమైనా. మా తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో, మా వివేక్ రామస్వామి విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో, మా ఉషా వ్యాన్స్ కృష్ణా జిల్లా అమ్మాయే కదా, సో ఉషా ఈజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సౌండ్స్ గుడ్ టు మీ అని ట్రంప్ అంటే ఊరుకుంటామా? సో ఒక దేశానికి సంబంధించిన అధినేత మా విదేశాంగ మంత్రి అవుతాం. మీకు వెనిజులాలో కూడా అయితే ఇది ఈ ట్వీట్ మరి వారు వ్యంగ్యంగా కూడా అనుండొచ్చు, ఎందుకంటే వెనిజులాను అధ్యక్షుడు మధురోను క్యాప్చర్ చేసుకున్నాక ట్రంప్ చేసిన ప్రకటన ఏంటి అంటే వీ విల్ రన్ ద కంట్రీ, మేమే వెనిజులాను నడిపిస్తామన్నాడు. ఎలా నడిపిస్తామంటే మార్కో రూబియోను అలాగే డిఫెన్స్ మినిస్టర్ చూపెట్టి వీళ్ళు డీల్ రన్ చేస్తారు అన్నాడు. మార్కో రూబియో వెనిజులాను రన్ చేస్తాను అన్నాడు కనుక క్యూబా ప్రెసిడెంట్ మార్కో రూబియోని ఎవడోడు వ్యంగ్యంగా కూడా అని ఉండాలి. మరి అది ఏదన్నా ట్రంప్కు వ్యంగ్యమైన సౌండ్స్ గుడ్ టు హిమ్ కదా. సో ఇట్స్ అబ్సల్యూట్ మీకు ఆధునిక ప్రపంచానికి ప్రాతిపదిక సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం అంటారు. మీకు టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, ప్రాదేశిక సమగ్రత, ఈ రెండు యునైటెడ్ నేషన్స్ సిస్టమ్కు, ఇంటర్నేషనల్ లాకు, రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్కు ప్రాతిపదిక. అంటే సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, ఆ రెండింటిని నేను వయలేట్ చేస్తానంటే ఇట్స్ లా ఆఫ్ ద జంగల్. ఇట్స్ నాట్ ది యుఎన్ చార్టర్ లేదు, ఇంటర్నేషనల్ లా లేదు, ఇది సింప్లీ లా ఆఫ్ ద జంగల్. ఇది ఎక్కడికి వెళ్తుంది? మన భారతీయులుగా మనం అనుకోవచ్చు, మన లేదు కదా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కదా, ట్రంప్ ఎవరిని ఇక్కడ మన ప్రధానమంత్రి అనలేదు కదా అని. ఇవాళ నిన్న వెనిజులా, ఇవాళ క్యూబా, కొలంబియా, రేపు హూనోస్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ అసీం మునీర్ అన్నాడు అనుకోండి, అన్నంటా ట్రంప్. దానికి అందుకలకు ప్రపంచంలో ఎక్కడో జరిగింది కదా, మాకు సంబంధము లేదు అని అనుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. మీకు చిన్నప్పుడే భీముణ్ణి విషమిచ్చి నదిలో తోసేసే కౌరవుల్ని ఆ రోజే ధృతరాష్ట్రుడు వారించి ఉంటే కురుక్షేత్ర సంగ్రామమే జరిగేది కాదు. కానీ అలా వారించలేదు కదా.
అలా వారించకపోవడంతో ఇక్కడ దాకా వచ్చింది కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా ఒక తప్పును సరైన సమయంలో మనం తప్పని ప్రశ్నించకపోతే అదే ఏకమేకై మొత్తం ప్రపంచాన్ని మింగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి, ప్రపంచం అర్థం చేసుకోవాలి. నా దాకా రావడం లేదు కదా అంటే నీ దాకా రావాల్సిన అవసరం లేదు. ఆ మొదలే ఆ విషబీజాలు నాటబడినప్పుడే వాటిని తుంచి వేస్తే ఇక్కడ దాకా రాదు. అందువల్ల ఒక్కసారి ఒక దేశము మరో దేశాన్ని నేను ఆక్రమించేసుకుంటాను, మావాడు ప్రెసిడెంట్ అవుతాడు అంటే విల్ వి యాక్సెప్ట్ ఇట్? అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చైనా అంటే మనం ఒప్పుకుంటున్నామా? దుమ్ము దులుపడం లేదా? సో అందువల్ల కాశ్మీర్ మాదే అని పాకిస్తాన్ అంటే మనం ఊరుకుంటున్నామా? దుమ్ము దులపడం లేదా? అందువల్ల ఎప్పుడైనా ఒక దేశాన్ని మరో దేశం మాదే, మా ఫారిన్ మినిస్టర్ ఆ దేశాధినేత అవుతాను, సౌండ్స్ గుడ్ టు మీ అంటే అది ఎలా అంగీకరించాలి?